మనుషులను ప్రేమించే దైవభక్తులం. అవునంటారా? హల్లెలూయా, హల్లెలూయా. నేను అదే నమ్ముచున్నాను. అలాగే మన బైబిల్లో కూడా ఒక మాట రాసి ఉంది. మన పైన నాయకులుగా ఉన్నవారిని, మనకి దేవుడు ఎవరినైతే అధికారులుగా నియమించారో, రాజులుగా నియమించారో వాళ్ళందరినీ మనము గౌరవించాలని వాక్యం చెప్తూ ఉంది. దానికి లోబడుతూనే మనందరమీ కూడా ఒక లా అబైడింగ్ సిటిజన్స్గా ఎప్పుడూ ఉంటూ ఉన్నాం. దేశంలోని ఎటువంటి సంగతి జరిగినా మొదటగా ప్రార్థించేది క్రైస్తవుడే. దేశం సుభిక్షంగా ఉండాలని, దేశం క్షేమంగా ఉండాలని ప్రతిరోజు మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ దేశం కోసము మనందరమీ కూడా ప్రార్థన వీరులుగా ఉన్నామని నమ్ముచూ ఉన్నాం. ప్రతి క్రైస్తవుడు ఒక గొప్ప ప్యాట్రియాట్ అని నా విశ్వాసం. మరి మన దేశభక్తిని మరొకసారి చాటుకుంటూ మనందరమీ కూడా ఒకసారి లేచి నిలబడితే దేశ త్రివర్ణ పతాకాన్ని వందనం చేస్తూ జాతీయ గీతము ఆలపించుకుందాము. ఆ మాటల వల్ల అంటున్నప్పుడు నాకు ఒక మాట గుర్తొస్తుంది. మీరు ఫ్రెష్ గోబర్లోని అడుగు పెట్టారు. ఇక్కడ ఇంకొకటి ఆసక్తికరమైన విషయం చెప్పాలనుకుంటున్నాను నేను. దేశ త్రివిధ దళాలు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మనందరి కోసము కాపలా కాస్తూ దేశానికి సేవ చేసేవారు. ఈరోజు మన మధ్య ఆ ముగ్గురు త్రివిధ దళాలకి చెందిన సైనికులు ఉన్నారు. తన యవన ప్రాయంలోనే దేశ సరిహద్దుల్లో మనందరి నిమిత్తము అక్కడ నిలవబడి వారు అక్కడ రిటైర్మెంట్ తీసుకున్నాక క్రీస్తు పనిలో చురుగ్గా ఉన్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెటర్నర్గా డాక్టర్ గారు ఉన్నారు. ఈజ్ ద నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ వెటర్నర్. అందరూ ఒక్కసారి. అలాగే ఇండియన్ ఆర్మీ వెటరన్గా బ్రదర్ సతీష్ కుమార్ గారు ఉన్నారు, బ్రదర్ సతీష్ రెడ్డి. అలాగే ఇండియన్ నేవీ వెటరన్గా బ్రదర్ సుదర్శన్ గారు ఉన్నారు. బ్రదర్ రాజా గారు కూడా మన మధ్య ఉన్న బ్రదర్ రాజా గారు కూడా రావాల్సిందిగా కోరుచున్నాము. ఆయన కూడా ఇండియన్ నేవీలో పనిచేసి, ఇంకా ఎవరైనా మన మీటింగ్లోని ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, డిఫెన్స్ సర్వీసెస్లో. ఎందుకు నేను చెప్పానంటే ఈ మాట, మనం పుట్టక ముందే దేవుడు ఒక మాట రాయించాడు. దేశం కోసం, ప్రజల కోసం, ప్రపంచం కోసం ప్రార్థన చేయమని దేశభక్తిని, మానవ ప్రేమను నేర్పించిందే బైబిల్. మరి ఈరోజు కొత్తగా మనకి భారతదేశంలో క్రైస్తవులకి దేశభక్తి లేదని ఎవరో మనకు చెప్పక్కర్లేదు. క్రైస్తవులుగా ఉన్నవారు మన భారతదేశంలో అన్ని రంగాల్లో ఉన్నారు. బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటారు. అంటే ఆ యొక్క కాపలాదారులు, వారు ఎదుట ఉన్నటువంటి ఎనిమిస్ ఎవరైతే శత్రువులు మన దేశానికి రాకుండా కాపలా కాయట్లో ముఖ్య భూమిక క్రైస్తవుల్లో చాలామంది పోషిస్తున్నారంటే అందులో అతిశయోక్తి కాదు. గాలిలోను, నీటిలోను, నింగిలోను, అంతేనండి. గాలి, నీరు, నింగి, నేల, ఇలా ప్రతి విషయంలో కూడా ముందున్నటువంటి సైనికులకి మొదటిగా మా హృదయపూర్వక ధన్యవాదాలు. దేశం కోసం ఎందరో ప్రాణాలు పెట్టారు, వారందరికీ కూడా మనందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. దేశభక్తి లేనివాడు క్రైస్తవుడే కాదు, గుర్తుపెట్టుకోండి. దేశభక్తి లేనివాడు క్రైస్తవుడే కాదు. క్రైస్తవుడు అంటేనే దేశభక్తి, దేశభక్తి అంటేనే క్రైస్తవుడు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఇంత గొప్ప ఈవెంట్, ఈ గొప్ప ఈవెంట్లో మనం అందరూ కలుసుకొని మన జాతిని, మన దేశాన్ని కొనియాడడం, ఇది కూడా ఒక దైవభక్తిలో భాగం. మన దేశ ప్రజలు అందరూ బాగుండాలని కోరుకుంటూ మన దేశాన్ని గౌరవిస్తూ ఈరోజు మనం జాతీయ పతాక ఆవిష్కరణ చేసి మనం అందరూ కూడా రైట్ బ్రదర్ కమాన్ వీళ్ళేదిగో ముగ్గురు అందరూ కూడా జాతీయ జెండాకి వందనాలు తెలియజేయండి. ఇక్కడ జాతీయ గీతాన్ని కూడా ఇప్పుడు మన జాతీయ గీతాన్ని పాడుకుందాము. రాని వారు ఎవరూ లేరు, అందరికీ వచ్చు. సో ప్రతి ఒక్కరం కూడా మరి సావధానంగా నిలబడి మరి దేశాన్ని గౌరవిస్తూ మన నేషనల్ యాంథమ్ పాడుకుందాం. జనగణ మన అధినాయక జయ హే